ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో స్ట్రిక్ట్ రూల్స్ అమల్లో ఉంటాయని ఎస్పీ మల్లికా గర్గ్ అన్నారు. 3 రోజుల పాటు అన్ని రకాల బిజినెస్లు బంద్ చేయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పోలింగ్ ఏజెంట్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేసిన తర్వాతే కౌంటింగ్ సెంటర్లోకి అనుమతిస్తామని కూడా తెలపడం జరిగింది. ఇక డ్రింక్ చేసి వచ్చిన వారు ఊచలు లెక్క పెట్టాల్సిందిగా పోలీసులు సీరియస్ గా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పల్నాడులో ఆదివారం నుంచి ఈ నెల 5వ తేదీ వరకు వ్యాపారాలు బంద్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కౌంటింగ్ రోజున నర్సరావుపేటను భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రీత్ ఎనలైజర్ అనంతరమే ఏజెంట్లను కౌంటింగ్ హాల్లోకి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజకీయ ఏజెంట్లకు మద్యం పరీక్షలు నిర్వహిస్తామని, పాజిటివ్ వచ్చిన వారిని హాల్లోకి అనుమతించబోమని పల్నాడు ఎస్పీ మల్లికా గర్గ్ స్పష్టం చేశారు. ఏజెంట్లు జూన్ 3 నుంచి మద్యానికి దూరంగా ఉండాలన్నారు. 3,000 మంది పోలీసులతో పల్నాడులో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లాడ్జీలు, కళ్యాణ మండపాలను సైతం మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లా కేంద్రం నర్సరావుపేటలో 3 ఎస్పీ స్థాయి అధికారులు, 4 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీలను నియమించారు. అయితే పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ ఇప్పటికే కొనసాగుతుంది. కౌంటింగ్ సమయంలో చిన్నపాటి ఘర్షణలకు పాల్పడిన రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి పోలీసులు అయితే హెచ్చరించడం